హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఈ పథకాలకు సంబంధించినవి ఏమేమి ఈ నెల 28వ తారీఖు రిలీజ్ చేస్తున్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ రిలీజ్ అయినాయండి. అవి ఏంటి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలో రేపు 28వ తారీఖు రిలీజ్ కాబోతున్న పథకాలు ఇవేనండి. అవి ఏంటి అనేది వివరంగా చెప్తాను. ఫస్ట్ ఒకటి వచ్చి మహాలక్ష్మి పథకం అండి. ఈ పథకం కింద ఆల్రెడీ ఫ్రీ బస్ జర్నీ అయితే రిలీజ్ చేశారు. ఈ స్కీమ్లోనే 2500 ప్రతి ఒక్క మహిళలకు కూడా వారి అకౌంట్లో జమ చేయబోతున్నారు కదా, దానికి సంబంధించింది కూడా రిలీజ్ చేస్తున్నారండి రేపు 28వ తారీఖు. ఇంకొకటి వచ్చేసరికి చేయూత పెన్షన్స్ అండి. అంటే ఆసరా పెన్షన్లే చేయూత పెన్షన్ అని చెప్పారు కదండి, మార్చారు కదా. ఆ చేయూత పెన్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నారు. అప్లికేషన్లు పెట్టుకోండి. మూడోది వచ్చేసరికి రైతు భరోసా అండి. పంట సాయంగా సంవత్సరానికి వచ్చి 15,000 ఇస్తారు కదండి. ముఖ్యంగా నాలుగోదండి గృహజ్యోతి. అంటే ఈ పథకం కింద 200 యూనిట్లు అయితే ఉచిత కరెంట్ అయితే ఇస్తారండి. ఉచిత కరెంట్ కింద 200 యూనిట్లు బిల్లు అయితే మాఫీ చేస్తారు. ఇక 5వ పథకం అండి ఇందిరమ్మ ఇళ్ళు. ఈ పథకానికి సంబంధించింది చాలామంది ఎదురు చూస్తున్నారండి. స్థలం ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదండి. ఇదైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకోండి. స్థలం ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. స్థలం లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ప్లస్ 5 లక్షలు కూడా డబ్బులు ఇస్తారండి. దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ పథకాలు కూడా ఎక్కువ శాతం వర్తించాలంటే రేషన్ కార్డు కంపల్సరీ అండి. కానీ రేషన్ కార్డులకే పెండింగ్ పడిపోయిందండి. అదన్నీ కూడా రేపు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తారంట ఆ నోటిఫికేషన్స్. ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వాలంటే ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది. దానికి ఎంక్వైరీ చేయాలి, చాలా ప్రొసీజర్ ఉంటుంది అంటండి. అందుకని ఆ ఒక్క రేషన్ కార్డులు మాత్రం వెనక పెట్టి ముందుగా ఈ పథకాలు అయితే లేట్ అవుతాయి కాబట్టి ఈ 5 పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఇక ఈ అప్లికేషన్లు అన్నీ కూడా మున్సిపాలిటీల ద్వారా సిటీల్లో ఉండే వాళ్ళకి మున్సిపాలిటీల ద్వారా తీసుకోబోతున్నారు. ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే గ్రామ సభల ద్వారా నిర్వహించి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. ఎవరికి వాళ్ళకి అంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ క్యూస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఎవరు ఏం టెన్షన్ పడొద్దు. 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఉంటాయండి. మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మీకు రేషన్ కార్డు ఉందో లేదో కూడా మెన్షన్ చేయాల్సి వస్తుందండి కంపల్సరీగా. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. కంపల్సరీ మీరు చూసుకొని అప్లై చేయండి. అన్నట్టు ఒక విషయం మర్చిపోయానండి. మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్కి సంబంధించింది కూడా ఉంది కదా, అది కూడా ఇందులోనే మెన్షన్ చేసి ఉంటుందండి అప్లికేషన్లో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ద్వారా ఎంతోమంది తెలుసుకోవాలని, ఈ వీడియో చూసి ఎంతోమంది ఇంకా ఏమేమి పథకాలు వస్తున్నాయి అనేది అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేలాగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామందికి స్క్రోల్ అవుతుందండి. థ్యాంక్ యూ.